వీక్షకులకు నమస్కారం. ఇది వామన గుంటలు. ఇందులో 7 ఉంటాయి. 5, 9 అలా కూడా ఉంటాయి. మేము 7 తీసుకున్నాం. ఈ వామన గుంటలు తిరుపతి వైపు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలు అక్కడ దొరుకుతున్నాయి. నేను కొన్నప్పుడు 100 రూపాయలు ఉంది. మరి ఇప్పుడు 200, 300 వరకు ఉండొచ్చు. ఇవి కూడా 100, 200లో వచ్చేస్తున్నాయి గవ్వలు. మీ దగ్గర గవ్వలు లేవు, ఇది లేదు, మరి ఎలాగ ఆడుకోవాలి? అందుకోసం నేను ఇక్కడ ఒక తెల్ల కాగితం మీద 7 సున్నాలు గీసాను. సున్నాలు అంటే గుండ్రంగా కాదు, 7 ఈ కోడిగుడ్డు ఆకారంలో చేశాను. ఎందుకు మరి ఇక్కడ గుండ్రంగా ఉంది కదా, ఇక్కడ ఇలా చేసావేంటి అని సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గుండ్రంగా ఉంది కాబట్టి ఏం వేసినా అన్నీ ఒక దగ్గర గుంటలో ఉంటాయి. కానీ ఇక్కడ వీటిల్లో రౌండ్స్ చేస్తే ఇలాగెళ్ళి ఇలా పక్కకి వెళ్ళిపోతుంటాయి కదా. అందుకని అది కాకుండా ఇక్కడ ఇంత పెద్ద రౌండ్, చిన్న రౌండ్లో ఎన్ని సరిపోవు. అందుకని వెడల్పుగా ఇలా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఓవెల్ షేప్లో ఈ విధంగా సున్నాలు గీసాను. ఇక ఇవి పిస్తా గింజలు చూస్తున్నారు కదా, పిస్తా గింజలు. ఒకవేళ మీ దగ్గర పిస్తా గింజలు ఉంటే ఒకసారి, లేకపోతే చిన్న చిన్న గులకరాళ్ళు కానీ, లేకపోతే చింతపండు గింజలు, కుంకుడుకాయ గింజలు, ఇలాగ ఏది అందుబాటులో ఉంటే అవి, లేదా చిన్న చిన్న ట్యూబులు ఉంటాయి కదా, ట్యూబుల మీద మూతలు, సర్ఫ్ లిక్విడ్స్ వస్తున్నాయి కదా, లిక్విడ్ మీద చిన్న చిన్న మూతలు ఇస్తారు. పేస్ట్ ఉంటుంది, పేస్ట్ మీద మూతలు, అలా మందులు ట్యూబుల మీద మూతలు, అవన్నీ ప్లాస్టిక్ మందులు అవసరం లేదు. కానీ సహజ సిద్ధంగా వచ్చేది చింత గింజలు, కుంకుడుకాయ గింజలు ఈ రోజులో దొరకవు కాబట్టి పిస్తా గింజలు ఈజీగా దొరుకుతాయి. ఒక ప్యాకెట్ కొనుక్కుని తినేసి 100 గ్రాములది దాంతో ఈ విధంగా ఆడుకోవచ్చు. సో మరి ఇందులో ఎలాగ ఆడాలి ఏంటి అనేది, అంటే పేపర్ మీద ఆడటం కుదురుతుందా లేదా అనేది ట్రయల్ చూపిస్తున్నా. ఈ విధంగా ఆడుకోవచ్చు, జాగ్రత్తగా ఆడుకోవాలి. దీన్ని పల్లెల్లో అయితే చక్కగా నేల మీద గీతలు సున్నాలు, శుద్ధముక్కతో సున్నాలు గీసి దాంతో ఆడుతుండేవాళ్ళు. కాబట్టి మీ దగ్గర వామన గుంట లేదనుకోకుండా ఇలా తెల్ల పేపర్ కానీ, చార్ట్ది ఇంకా పెద్దది వస్తుంది, ఆ పెద్దది తీసుకుని దాని మీద పెద్ద పెద్ద సున్నాలు వేసుకోవచ్చు. లేదు 7 చిన్న గిన్నెలు తీసుకొచ్చి, కప్స్, టీ కప్స్ కానీ, కాఫీ కప్స్, లేదా సాసర్లు అలాంటివి ఏమైనా ఉంటే 7 వరుసగా ఇటు 7 వరుసగా అటు పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు. ఇది బోర్డు లేని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఆడుతున్నాను. ఇకపోతే ఆట చూద్దాం. ఇందులో 2 రకాల ఆటలు ఉంటాయి. ఒకటి దేవ్యము, 2 ఆవు. మొదట ఆవు ఆట, దేవ్యం ఆట 2 ఉన్నాయన్నాను కదా. మొదట దేవ్యం ఆట ఆడదాం. దేవ్యం 2 మనుషులు ఆడాలి. 2 మనుషుల్లో ఇటువైపు నుంచి అటువైపు వెళ్తారు. ఇటువైపు వాళ్ళు ఎదురు వస్తారు, అటు నుంచి ఇటు వస్తూ ఉంటారు. ఇకపోతే ప్రతిసారి ఇది ఆట ఆడుతూ చెప్తాను. ఇలా కాయిన్స్ అన్ని తీసుకుని పంచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ 7 ఉన్నాయి కదా, 6కి అయిపోయింది. అప్పుడు ఈ కుప్పను తీస్తాం. ఈ కుప్పను తీసి దీన్ని ఇలా పంచుకుంటాం. ఇక్కడతో అయిపోయినాక ఇక్కడ ఖాళీ ఉంది, దీన్ని ఇలా నాకడం అంటారు. ఈ నాకిన తర్వాత ఈ కుప్ప గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు 7 యువతల వాళ్ళకి వస్తాయి. ఇది వీళ్ళు దాచుకుంటారు నెక్స్ట్ ఆటకి, వీళ్ళ సేవింగ్స్ అనమాట. సరే, ఇప్పుడు ఈ పద్ధతిలో ఎదురు బొదురు ఆడే పద్ధతిలో అయితే తప్పకుండా ఒక కుప్ప అయితే ఇద్దరికి ఫస్ట్ ఆటలోనే ఒక్కొక్క కుప్ప వస్తుంది. కుప్ప అంటే ఈ గుంటలో ఉన్న దాన్ని అంతా కలిపి కుప్ప అంటారు. ఇప్పుడు మనకి కుప్ప రావాలంటే ఇక్కడ వరకు కాయిన్స్ వచ్చి ఇక్కడ ఆగిపోవాలి. ఇక్కడ వరకు కాయిన్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, ఇందులో 7 కాయిన్స్ ఉంటాయి. ఇది తీయాలి. ఈ విధంగా 7 వేసినాక ఇక్కడ గొప్ప నాకి వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి కాయిన్స్ వచ్చినాయి కుప్ప, వాళ్ళకి కాయిన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వీళ్ళది. ఇప్పుడు ఏది కావాలంటే ఆ కుప్ప తీసుకోవచ్చు, పంచుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఈ ఆట ఆడితే వానలు వస్తాయని చెప్పి పెద్దల నమ్మకం, విశ్వాసం. అంతేకాకుండా మా ఇంట్లో కూడా పెద్దలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ ఆటని వానాకాలం, చలికాలంలో ఆడడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎండాకాలంలో మాత్రమే ఈ ఆటని ఆడనిచ్చేవాళ్ళు. మరి నిజంగానే ఈ ఆటలు ఆడితే వానలు వస్తాయా అంటే, ఒకటైతే ఏంటంటే సైన్స్ ఉంది. సైన్స్ ఏంటి అంటే, ఇలాగా వేళ్ళకి ఇలా పట్టుకోవడం, ఇలా నాకడం, ఈ కుప్పని ఇలా తీసుకోవడం, ఇలా నరాలన్నీ పట్టుకోవడం, ఇలా పట్టుకుంటున్నాం కదా, నరాలు బిగిస్తున్నాం అంటే అది గుప్పిట ముగుస్తాం. దీన్ని చూడండి, ఇక్కడ 4 వచ్చినాయి కదా, ఈ 4 కాయిన్స్ని ఆవు అంటారు. ఆవు ఎటువైపు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఉండిపోతే దాంట్లో ఒక కాయిన్ వేసానంటే 5 అయిపోయిందంటే దాన్ని మురిగిపోయింది అంటారు.
ఆ మురిగిపోయిందంటే మళ్ళీ నేను నెక్స్ట్ ఆవు వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మన కుప్పలన్నీ దాచుకోవడం కోసం ఆవును తీసేసాను. ఆవును చంపేసినట్టు అనమాట. ఈ 3 వేసి పెంచాం కదా. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళ కుప్పలన్నీ తీసేసుకుని మన కుప్పల్ని దాచుకోవాలి. ఎవడెంత సంపాదించుకుంటే తొందరగా వాళ్ళు విన్ అవుతారు. ఇప్పుడు ఇది ఆవు వచ్చింది, దీన్ని నేను తీసేసుకోవాలి. తీసుకోకుండా మర్చిపోయి చూడలేకపోతే దీని మీద ఇంకోటి వేసేసారనుకోండి, నేను మీకు చూపించడం కోసం వేస్తున్నాను. అప్పుడు దీన్ని మురిగిపోయిందంట, ఇంకా తీసుకోవడానికి కూడా ఇది మళ్ళీ ఇలాంటి కుప్పలాగా తయారైపోద్ది. ఇక్కడ వరకు వేసాను. ఇక్కడ ఇలా నాకేసిన తర్వాత చూసారా కుప్ప వచ్చింది. ఇలాంటి కుప్పలు ఎన్ని అయితే సంపాదించుకుంటే అన్ని కాయిన్స్ విన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఆడారు అవతల. ఇప్పుడు వీళ్ళు ఇటువైపు చూడండి, 1, 2, 3 కుప్పలు ఉన్నాయి. కానీ అటువైపు చూడండి ఒక్క కుప్ప లేదు, చిన్న చిన్న కాయిన్స్ ఉన్నాయి. సో మన కుప్పలు వాళ్ళు అలాగే ఎత్తుతారు, వీళ్ళ కుప్పల్ని అలాగే ఎత్తాలి. ఇక్కడ చూడండి 4 వచ్చింది. 4 తీయకుండా వచ్చేస్తే మురిగిపోద్ది అనమాట, 5 అయిపోద్ది. ఇప్పుడు ఇందాక సైన్స్ ఇప్పుడు చూడండి, 2వ రౌండ్లో వచ్చాను. నేను చూపించడం కోసం ఇలా వేసేసాను. ఇలా వేసినాక ఇంకా తీయడానికి లేదు, ఇది కుప్ప కింద పేర్కొంటుంది. కాబట్టి ఆవు వచ్చినప్పుడు ఆవుని వెంటనే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా గుప్పిట్లో పెట్టి తీయడం, ఇక్కడ ఇంకో ఆవు వచ్చింది. గుప్పిట్లో పెట్టుకోవడం, తీయడం ఇవన్నీ చేయడం మూలంగా నా చేతికి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది. ఆక్యుపెంచర్ థెరపీలు అవి మనందరికీ తెలిసిన విషయాలే కదా. 1, 2 మరి వానలు వస్తాయా అంటే వానలు వస్తాయి. ఎందుకంటే వానాకాలంలో ఈ ఆట ఆడనీరు, ఎండాకాలంలోనే ఆడనిస్తారు. ఎండాకాలంలో ఆడితే వానలు వస్తాయి. కాబట్టి వానాకాలం, చలికాలం మళ్ళీ ఆడితే వానలు ఎక్కువైపోతే వరదలు వస్తాయి. కాబట్టి చలికాలం, వానాకాలంలో ఆడనీరు. మరి ఎండాకాలంలో నిజంగానే ఆడితే వానలు నిజంగానే వస్తాయా అనే సందేహం ఉంటుంది. అయితే ఒక విషయం చెప్పాలి ఇందులో, ఈ ఆటకు కానీ కూర్చున్నామంటే పొద్దున కూర్చుంటే రాత్రి వరకు చక్కగా ఆడుకుంటూ కూర్చోవచ్చు. ఆట తొందరగా తెమలదు. కాబట్టి ఆ రోజుల్లో ఇక్కడ చూడండి తెలివిగా ఆడాలి. ఈ 2 కూడా పనిచేసామంటే ఈ కుప్పెత్తరు, ఈ ఒకటే వేస్తారు. అందుకని మనం ఇక్కడ వేసాం. సో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు, ఈ కుప్పెత్తాలి. పొద్దున్ననగా ఆట కూర్చుంటే రాత్రి అయ్యే వరకు కూడా ఆట సాగుతూనే, దేవ్యం ఆట పొద్దున్న నుంచి కూర్చుని ఆడుతూ ఉంటే సాయంత్రం అయినా కూడా సాగుతూ ఉంటుంది. ఎండాకాలంలో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్యూములో నింబస్ మేఘాలు. వేడి తీవ్రత ఎక్కువైనప్పుడు నదుల్లో ఉన్న మేఘాలు అవి తాత్కాలికంగా చల్లబడి వాన కురుస్తుంది. విపరీతమైన వాన వచ్చేస్తుంది, ఉధృతమైన వాన, క్యూములో నింబస్ మేఘాలు. కానీ తాత్కాలికం, ఒక అరగంట కూర్చుని కురిసేసి చల్లబరిచేస్తుంది. ఈ సముద్ర తీరాల్లోనూ నదీ తీరాల్లో ఉన్న అంటే పగలంతా ఎండ దంచి కొడుతుంది, సాయంత్రం అయ్యేటప్పుడు చల్లటి గాలి వస్తాయి, మనకి చక్కగా వాన కూడా ఒక్కోసారి కురుస్తుంది. ఇది తెలిసిందే కదా. అలాగే పొద్దున కూర్చుని సాయంత్రం ఆడేటప్పటికి ఇది ఇలాగే ఇక్కడ వేసి ఆడేసాం. ఇప్పుడు యువతల వాళ్ళు ఆడాలి, అందుకని ఇదేసారు. పొద్దున్న నుంచి కూర్చుని సాయంత్రం వరకు ఆటలాడుతున్నప్పుడు వాన వచ్చింది అని ఎవరో పెద్దవాళ్ళు గమనించి, అమ్మో ఈ ఆట ఆడితే వానలు వస్తాయి, కాబట్టి మనం ఈ ఆట ఆడకూడదు, ఎండాకాలంలోనే ఆడుకోవాలి, ఎండాకాలంలో వాన వచ్చినా పర్వాలేదు, వానాకాలంలో వానలు వస్తే మళ్ళీ ఇంకా వానలు అంటే వరదలు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఈ ఆట ఆడితే వాన వస్తుందని ఎండాకాలంలో మాత్రమే ఆడడానికి అలౌ చేస్తారు. అలాగా వామనగుంటలు ఆడితే వాన వస్తుంది అనేది రూఢి అయిపోయింది, ప్రజల్లో నమ్మకం ప్రబలిపోయింది. ఇది నేను అనుకుంటున్నాను సైంటిఫిక్ వే అని. అది కాకుండా ఎండాకాలం అంటే సెలవులే కాబట్టి ఎన్ని గంటలు కూర్చుని ఆడుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ వానాకాలం, చలికాలంలో పంట పొలాలు ఉంటాయి, పైర్లు వస్తూ ఉంటాయి, స్కూళ్ళు తెరుస్తారు, వీటిలన్నిట్లో గంటల తరబడి కూర్చుని ఆడుతూ కూర్చుంటామంటే కుదరదు కదా. ఇప్పుడు చూడండి ఇంటిలో 3 ఉన్నాయి, వీటిలో ఇంకొకటి ఉంది. కుదరదని చెప్పేసి పెద్దలు ఎండాకాలంలోనే వాడాలి, వానాకాలంలో వాడద్దు అంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది ఒక కాయ ఉంది, ఇటేస్తారు. ఇప్పుడు ఇది ఇట్లేసాం చూడండి, వీళ్ళ దగ్గర ఏ కాయ లేదు,
ఇక్కడ చూస్తే 1 2 3 కాయలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆట వీళ్ళది. ఈ వచ్చిన ఈ సేవింగ్స్ అన్నిటిని మళ్ళా 6 6 చొప్పున పెట్టుకుంటాం. ఇప్పుడు కాయిన్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, వీళ్ళకి 2 వచ్చినాయి, వీళ్ళకి ఇక్కడ సేవింగ్స్లో 4 ఎక్స్ట్రా వచ్చినాయి. సో వీళ్ళకి 4 ఎక్స్ట్రా వచ్చినాయి, వీళ్ళకి 2 తక్కువ వచ్చినాయి. ఈ 2 తక్కువ ఉన్నదాన్ని దేవ్యం అంటారు. ఈ దేవ్యాన్ని ఆట చివరి వరకు కూడా ఎవరు తీయడానికి కదపడానికి వీల్లేదు. కాకపోతే ఈ పక్క వాళ్ళు ఇంతవరకు కాయిన్స్ వేసిన తర్వాత దేవ్యం నెత్తి మీద ఇలా కట్టి ఈ పక్కన కుప్పని ఇలా తీసేసుకోవచ్చు. ఇంకోటి దేవ్యంలో రకాలు ఉంటాయండి, 5 రకాలు చెప్తాను. ఇప్పుడు 1 వచ్చింది కదా, 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది. అది దేవ్యం. 1 2 3 5 అంకెలు రాలేదు ఏంటి, మధ్యలో 4 కొట్టాను అనుకుంటున్నారు, కాదు. 1 2 3 5 వచ్చినప్పుడు దీన్ని ఇలా కొట్టి తీసేసుకోవచ్చు ఈ పక్కన కుప్పని యువతల వాళ్ళు. కానీ 4 వచ్చింది అనుకోండి, 4 అంటే ఆవుని అయితే దేవ్యం నెత్తి మీద కొట్టడానికి వీల్లేదు. అందుకని ఏం చేస్తారంటే ఇంత ఇక్కడ కాయిన్ తీసి ఇలా పంచుతూ వచ్చాం. ఇలా పంచుతూ వచ్చిన తర్వాత ఇక్కడ 4 ఉంటే దీన్ని కొట్టడానికి వీల్లేదు, ఆట ఆగిపోతుంది. కానీ ఆట చివరిన ఈ 4లో ఎన్ని అయితే పడతాయో దాన్ని ఇద్దరు చెరి సగం పంచుకోవాలి. ఇకపోతే ఇందులో 2 కదా, ఇప్పుడు ఇక్కడ వరకు వేసాం. దీన్ని ఎత్తి మీద ఇలా కొట్టి ఈ పక్కనున్న కుప్పని ఇలా తీసేసుకోవచ్చు. ఇది దేవ్యం. ఇకపోతే మనకి ఇంకా తప్పదు, ఇక కుప్ప తీసి ఇలా పంచుకుంటూ వెళ్ళాలి. ఈ దేవ్యం ఆట ఆడుతూ ఉంటే ఎన్ని రోజులు ఎన్ని గంటలైనా కూర్చుని ఆడుతూనే ఉండొచ్చండి. అందుకే ఎండాకాలంలో ఆడుతూ కూర్చుని వాన పడితే ఈ ఆట ఆడితే వానలు వస్తాయని వానాకాలంలో చలికాలంలో అసలు ఈ ఆటని ఆడనివ్వరు. ఇక్కడతో ఆట అయిపోయింది. ఇప్పుడు మన కాయిన్స్ దాచుకోవాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి, 2 ఉంటే కానీ ఈ 2 వేసి ఇది ఎక్కేసుకుని కుప్ప తీసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కుప్పలన్నీ దాచుకోవాలి కాబట్టి ఎదుటోళ్ళ కుప్పల్ని ఖర్చు చేయడం కోసం ఇలా రావాలి. వచ్చిందండి, తీస్తాము. కాయిన్స్ పంచినాక తీసేద్దాం. ఇది వీళ్ళకి ఇక్కడ వరకు కాయిన్ వేసాం, ఇక్కడ ఖాళీ. ఇది తీసేసుకుని ఇది కుప్ప సంపాదించాం. మన కుప్ప యువతల కుప్ప అవతలాలు తీశారు కాబట్టి ఆ కుప్పని వాళ్ళు కూడా అదే రూల్ ఫాలో అవుతారు. వాళ్ళ కుప్పను ఒక దాన్ని దాచుకుని యువతల కుప్పని తీస్తారు. ఇక్కడ 2 ఆవులు వచ్చినాయి, ఇదిగోండి చూడండి. నేను ఇందాక తీలే, వేసేసి ఉంటే ఆవు మురిగిపోద్ది. అందుకని కాయిన్స్ పక్కన పెట్టి ఇక్కడ వచ్చిన ఆవుని తీసేసుకుంటున్నాను. చూసారా, అదృష్టం కుప్ప యువతలాడికి వచ్చింది. పాపం వాళ్ళు దేవ్యంలో ఉన్నారు, లాస్ట్లో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి దేవి. ఇప్పుడు వీళ్ళకి 1 కుప్ప, వాళ్ళకి 1 కుప్ప. వీళ్ళకి అన్ని గుంటల్లోనూ కాయిన్స్ ఉన్నాయి, వీళ్ళకి కొన్ని గుంటలు ఖాళీగా ఉన్నాయి. ఏ కుప్పను దాచుకోవాలనేది మన తీరి కాబట్టి ఇలా వేస్తాం. వాళ్ళకు అదే తీరి కాబట్టి ఇలా వేసుకుని ఈ కాయిన్ వాళ్ళు తీసుకుంటారు. ఇది వేస్తాం. కుప్పను పంచేయచ్చు కదా అంటారు, అంత తొందరగా ఎందుకు పంచుతాము? ఆట ఎండింగ్కి వచ్చినప్పుడు ఇది ప్లేస్ దేవ్యం మీద కొట్టి ఈ 1 తీసుకుంటాం. వీళ్ళు ఇది 1 వేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యాజ్ యూజువల్ ఇది వేస్తాం. ఇప్పుడు ఈ 2 పంచాడు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇది ఇందులోకి వేసిన నెక్స్ట్ ఆటకి ఎలాగో కుప్ప తీయాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే కుప్పలు వేస్తాం. చివరికి కుప్పపోతే 2 మిగిలినాయి. వీళ్ళ దగ్గర ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఆడితే వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్తో ఆ కుప్పను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు చేసేదైనా అదే పని కదా. ఇక 2 కాయిన్స్ సంపాదించారు. ఇప్పుడు ఇది నాకు యువతల వాళ్ళకైనా యువతల వాళ్ళకే వచ్చింది. సో వీళ్ళకి 2 కాయిన్స్ ఉన్నాయి, వీళ్ళకి 2 కాయిన్స్ ఉన్నాయి.
జాగ్రత్తగా ఆట ఆడితే ఆ కుప్పని అవతల వాళ్ళు దాచుకోవచ్చు. ఇప్పుడు ఇంకేం లేవు, వీళ్ళు ఒక స్టెప్ వేసేసారు. చూడండి అప్పుడు ఏమీ లేదు. సో వీళ్ళు జాగ్రత్తగా ఈ కుప్పని దాచుకో. ఇప్పుడు చూడండి వీళ్ళ దగ్గర తేబ్యం 2కి ఇంత కుప్ప అయింది, ఈ కుప్ప మిగిలింది, ఈ ఒకటి మిగిలింది. ఈ ఒకటి మిగిలినందుకు వీళ్ళది నెక్స్ట్ టైం ఆట. ఇది దేబ్యం మీద మనం యువతల 2 దేబ్యం కాబట్టి ఇలా కొట్టాం కాబట్టి పక్కనే తీసుకున్నాం ఆటలో. ఇప్పుడు వీళ్ళది ఇది కుప్ప అంతా అదే 4 దేబ్యం వస్తే మనం నెత్తి మీద కొట్టడానికి ఉండదు. కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఇటు 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 చెరి సగం పంచుకుంటారు. ఇలా పంచుకున్న తర్వాత ఒకసారి ఒకటి మిగిలిపోద్ది. ఇది ఎవరికి కావాలి అంటే ఆట ఒకళ్ళు తీసుకుంటారు, కాయిన్ ఒకళ్ళు తీసుకుంటారు. ఆట కావాలనుకునే వాళ్ళు కాయిన్ వదిలేయాలి, కాయిన్ కావాలనుకునే వాళ్ళు ఆట వదిలేస్తారు. మళ్ళీ ఈసారి ఇదంతా కూడా అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేస్తానండి వచ్చిన పాయింట్స్. ఇది 2వ ఆట కదా, 3వ ఆట. అరేంజ్ చేసింది అంటే ఫస్ట్ ఆటలో ఇద్దరు సమానంగా ఉన్నారు, 2వ ఆటలో వీళ్ళకి 2 దేబ్యం వచ్చింది. ఇప్పుడు ఆ ఓడల బళ్ళు ఓడలేనట్టు వాళ్ళ కుప్ప దాచుకోవడం మూలంగా దేబ్యంలో పడ్డ కాయిన్స్ ఆట ఆడిన తర్వాత వీళ్ళకి దేబ్యం వచ్చింది, ప్లస్ ఇక్కడ ఒక గుంట తక్కువ వచ్చింది. వీళ్ళకి ఒక గుంట తక్కువైనందుకు వీళ్ళు కూడా ఒక గుంట తక్కువగానే పెట్టాలి. ఫుల్ వచ్చినప్పుడు మాత్రమే ఫుల్ పెడతారు. ఈ గుంట తక్కువ, ఈ గుంట తీసేసాం. ఇప్పుడు వీళ్ళకి దేబ్యం, వాళ్ళకి ఫుల్ ఉన్నాయి ప్లస్ సేవింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆడతారు, ఎందుకంటే లాస్ట్ వాళ్ళే కదా కాయిన్ మిగిల్చుకున్నారు, ఒక్కొక్క మిగిల్చుకున్నారు, దేబ్యం ఆడారు. ఇది ఇక్కడ లేదు వేయడానికి. ఈ దేబ్యం ఆట సాగుతూనే ఉంటుంది. ఎండ్ అవదు. ఈ 4 చూసి 4 అనుకుంటున్నారు, దేబ్యం అన్న విషయం మర్చిపోతాం. చూడండి ఇక్కడ 4 వచ్చింది, ఇది వాళ్ళకి ఆవును తీసేసుకోవాలి. ఆవును తీసుకోవడం అనేది చక్కగా గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇది దేబ్యము, దీన్ని కదిలించకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇది మా సాధారణ కుప్ప అనుకుని తీసేస్తాం. ఇక్కడతో ఆట అయిపోయింది. ఇక్కడ ఆవు వచ్చింది, ఆవుని ఇక్కడ దాసేసాను. ఇక్కడతో ఇలా ఆట అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆడాలి. ఇక్కడ కుప్పలు తీయడానికి ఎక్కడ ఒకటే కుప్ప ఉన్నప్పుడు మన కుప్పలు దాచుకోవాలన్న ఉద్దేశంతో ఇది ఇలాగేసి ఇలాగేస్తాం. ఇలా చేస్తే వీళ్ళకి ఆవు వచ్చేసింది. సో వీళ్ళ దగ్గర తీయడానికి ఇంక ఈ 3 ఉన్నాయి, మన దగ్గర 3 కుప్పలు ఉన్నాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఈ 3 కలిస్తే మనం ఏదో ఒక కుప్ప తీసి పంచుతారు కదా, పంచేటప్పుడు మన కుప్ప దాచుకున్నాం, ప్రతి ఒక్కళ్ళు కుప్పలు దాచుకుందామని చూస్తారు, పక్కనోడు కుప్పలు పంచాలనుకుంటారు. ఈ వామన గుంటల జీవితంలో నేర్పించేది ఇదే, మన కుప్పలు దాచుకుని ఎదుటోడు కుప్పల్ని తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఇలా ఇక్కడ వేసి ఇక్కడ నెత్తి మీద కొట్టి ఈ కాయిన్ తీసుకుంటారు. దేబ్యం పక్కన ఎప్పుడైనా గుంటలు ఖాళీగా పెట్టుకోవాలి. కుప్పలు ఉంటే ఎదుటోడు తలకాయ మీద ఒకటి కొట్టేసి వేస్తాడు. చూడండి, మళ్ళీ వీడి కాయిన్స్ వీడి దగ్గరే పెట్టి మళ్ళా కొట్టి ఈ కాయిన్ తీసుకుంటాడు. ఇది ఇలాగేసాం. వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఈ 3 కాయిన్స్ వేసి కుప్పను తీసేసుకోవచ్చు. ఆట చూసుకోవాలి, ఈ కుప్ప అంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఒక కుప్ప కాకుండా మళ్ళీ ఒక కుప్ప వెళ్ళింది. ఇప్పుడు ఇద్దరికి చెరసగం కుప్పలే ఉన్నాయి. ఇక్కడ సంపాదించింది ఒక 4. వాళ్ళు అప్పుడే ఎంత సంపాదించారు, ప్రీవియస్ బ్యాలెన్స్ ఇది. ఇంకా చేసేది ఏమీ లేదు కాబట్టి ఇది తీసుకున్నాం. యువతలు ఇది నాకి ఇది వచ్చేసింది. ఇంకా వాళ్ళకి ఏం ఆట ఉంది, ఇప్పుడు మనం యువతల వాళ్ళు ఆడాలి. ఈ కుప్ప పంచితే ఎందుకు, ఇది ఇందులోకి వేసుకుని ఆట వదిలేస్తే ఇంక ఇక్కడ ఏమీ లేవు కాబట్టి యువతల వాళ్ళ కుప్ప కొంచెం కరుగుతుంది. ఇది దేవ్యం, దీన్ని అంటుకోవడానికి లేదు, అలా వద్దు. ఇప్పుడు వీళ్ళు దీన్ని వేసి నెత్తి మీద కొట్టుకుని అలా తీసుకుంటారు. వీళ్ళు ఇటు వేసుకుంటారు, అదే తప్పు చేశారు. వీళ్ళు చక్కగా దేవ్యం మీద నెత్తి మీద కొట్టి ఇది లాగేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకటే, వాళ్ళ దగ్గర వాళ్ళు ఇది వేసుకుంటారు. ఇది వేస్తాం, ఇది వేస్తే ఇటువైపు వేస్తారు, ఇది వేస్తాం, ఇటువైపు వేస్తారు.
ఇంక వాళ్ళు ఏం చేస్తారు, చూపిస్తాను కుప్ప తీయాలి, ఎందుకు తీయాలి అని ఇది వెనక్కేసారు, మనం ఇక్కడ వేసాం. ఆఖరి నిమిషం వరకు వాళ్ళు కుప్ప దాయడానికి ప్రయత్నించారు, ఇంకా కుదరలేదు కాబట్టి ఇప్పుడు కుప్పని పంచక తప్పదు. అంతే కదండి. ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది, ఏం చేస్తుంది, జీవితాంతం కష్టపడి సంపాదించిన మొత్తం ఖాళీ చేస్తుంది, సేవింగ్స్ అంతా. వీళ్ళని చక్క ఇది వేసుకుని తించుకుంటారు. అప్పుడు ఇది వేస్తాం. ఇది వచ్చింది తీసేసుకుంటారు. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి, వేసాం, ఇటు వేసారు, ఇది వేసాం, ఇది వేసి ఇక్కడ కొంటున్నాక తీసుకుంటారు. అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, వాళ్ళు వేస్తున్నారు. ఖాళీ. చివరికి వాళ్ళకి ఒక కుప్ప ఉంది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ టర్న్ ఆట. ఇప్పుడు ఇది దేవ్యం, ఈ దేవ్యము సేవింగ్స్ చూడండి కొద్దిగానే ఉంది, అక్కడ కుప్పలో మస్తున్నాయి. అరేంజ్ చేసినాక మళ్ళీ చూపిస్తాం. అన్నీ అరేంజ్ చేసినాక ఇక్కడ చూడండి 2 వస్తుంది. ఇందాక ఇది ఒక్కటే పోయింది, ఇప్పుడు ఇది కూడా లాస్ అయిపోయింది యువతల వాళ్ళు. సో ఈ 2 లాస్, వీళ్ళకి 2 దేవ్యం. ఇదంతా చూస్తే ఫుల్ ఉంది, వాళ్ళకి అంత సేవింగ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఆట వాళ్ళది కాబట్టి యథాప్రకారం వాళ్ళు ఆడతారు. ఈ ఆటలో ఒకళ్ళే గెలుపు పొందుతారని లేదు, జాగ్రత్తగా తెలివిగా ఆడితే ఎవరైనా గెలవచ్చు. గెలుపోవటంలో ఇందులో ఉండవు, ఎందుకంటే ఒకసారి ఒకళ్ళకి దేవ్యం వస్తుంది, ఇంకోసారి ఇంకోళ్ళకి దేవ్యం. ఒకసారి దేవ్యం వచ్చిన వాడికి కుప్పని ఈ దేవ్యంలో అంతా కాయిన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టర్న్లో బాగా కాయిన్స్ వస్తాయి. అప్పుడు అవతల వాళ్ళకి దేవ్యం వస్తాయి, ఎవరికి దేవ్యం వస్తే వాళ్ళకి కాయిన్స్ వస్తాయి. ఈ ఆటలో ఉన్నాయి. ఇది ఎప్పటికీ ఇది ఓటమి ఉండదు. ఇప్పుడు యువతల వాళ్ళు ఆడుకోవాలి. ఇదే కుప్ప ఎందుకు తీసుకున్నానంటే, సరే ఈ కుప్ప తీసుకునే బదులు ఈ 3 తీసుకుని అవతల వాడి కుప్పని పంచొచ్చు. ఇది ఆగొచ్చింది, తీసేసి మళ్ళా కుప్ప పంచాల్సి వస్తుంది. కిందకి ఎక్స్ట్రా వేసినట్టున్నా. ఇది 4 ఆవు వాళ్ళకి, ఇక్కడ 4 ఆవు, ఇది కూడా ఇక్కడ 4 ఉంది ఆవు. ఇది కూడా కుప్పతో పాటు మన కుప్పను కూడా ఎత్తాల్సి వచ్చింది, అందుకని చూసుకుని ఆడుకోవాలి. ఇది ఆవు ఉంది, అందుకని ఆవు అక్కడ వేసాను, కాయిన్ వేసాను. ఇది ఆవు తీసేసాను, ఇక్కడ వరకు కాయిన్ వేసాము, ఇక్కడ నాకేసి ఈ 2 తీసుకుంటే ఇక్కడితో ఆటైంది. ఇప్పుడు వీళ్ళు ఈజీగా ఇలా కొట్టి ఇలా తీసుకుంటారు 3 కాయిన్స్, ఇంకా మిగిలింది 2 కాయిన్స్ ఇలా పెట్టాం. ఇది వీళ్ళకి 4 వచ్చింది, 4 తీసేసాం. ఇక్కడ 2 అక్కడ 3 ఉన్నాయి, సో వాళ్ళు ఇలాగేస్తాం. మనం తెలివిగా ఇలాగేసి తీసేసుకోవచ్చు. వీళ్ళ కాయిన్స్ అన్నీ అయిపోయినాయి, వీళ్ళకి 2 ఉన్నాయి, ఆట ఆడారు. అవతల ఆటలేదు కాబట్టి లాస్ట్ ఆట వీళ్ళతో కాబట్టి వీళ్ళకి ఆట వస్తుంది. మళ్ళీ కాయిన్స్ అరేంజ్ చేయాలి. కాయిన్స్ అన్నీ అరేంజ్ చేసినాక ఇందాకట్లాగే ఎంతవరకు కాయిన్స్ ఉన్నాయి అంతవరకే ఉన్నాయి కుంటలు, కాకపోతే ఇక్కడ 2 కాయిన్స్ వీళ్ళకి ఎక్స్ట్రా వచ్చింది. కాకపోతే ఇది ఆవైంది కాబట్టి నెత్తి మీద కొట్టడానికి ఉండదు, దీన్ని లాస్ట్లో పంచుతారు, చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళది కాబట్టి నెత్తి మీద కొట్టడానికి ఉన్నప్పుడు ఈ పక్కన కుప్ప ఖాళీ చేసేసుకోవాలి, లేదా వాళ్ళు ఊరికే ఏసీల నెత్తి మీద వేసి పక్కన తీసేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆవు కాబట్టి తీసుకోరు కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు, లేదా అంటే పంచుకోవచ్చు.
ఇక్కడ ఆట అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులోకి వేసి నాకి తీసుకోవడానికి లేదు. అలాంటప్పుడు ఈ కుక్కను పెంచుకోవడమే మంచిది. చివరికి వాళ్ళకి ఒకటి దక్కింది, యువతల వాళ్ళకి ఆవు తీసుకుంది. ఈ 3 ఉంచుకున్నాం. వాళ్ళు 2 పంచుతారు. కుప్పలు పెట్టుకుని దాచుకుంటే ఇలా నాకి తీసేసుకోవాలి. వాళ్ళు చక్కగా పంచడం పని లేకుండా కుప్పలు నాకి తీసేసుకుంటే సుఖంగా ఉంటుంది. అవతలాడికి ఒక కుప్ప, యువతలాడికి ఒక కుప్ప వచ్చింది. ఇంకా తప్పదు, కుప్ప తీసి పంచాలి. ఈ 2 వచ్చినాయి అవతల. ఇది వరకు అయితే దేవ్యం అయితే ఇలా నెత్తి మీద కొట్టి ఇక్కడ తీసుకున్నాడు, కానీ ఇది ఆవు దేవ్యం కాబట్టి దీన్ని నెత్తి మీద కొట్టడం లేదు. ఆట అక్కడితో అయిపోయింది. కుక్క వేయడం ఇష్టం లేక వాళ్ళు 2 వేశారు. ఈ కుక్క ఎత్తాలి, ఎత్తకపోతే ఏమవుతుంది అంటే ఇది ఇలాగ ఆడతాం. ఇప్పటికైనా మనకు అవతల వాళ్ళకి కాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవతల కుక్కని ఎత్తి పంచాల్సి వస్తుంది. ఇలా కొట్టడానికి లేదు కాబట్టి కొట్టలేదు. దీన్ని ఇలాగేసి వదిలేసి ఇందులోకి పడడం ఎందుకు, మన కాయిన్స్ మనకే కావాలనుకునే వాళ్ళు అలాగే వేసుకుంటాం అనమాట. కాయిన్స్ ముఖ్యం కదా మనకి, ఆట లేకపోయినా పర్లేదు, తక్కువ కాయిన్స్ ఉన్న కాయిన్స్ కావాలని ఆవును చేసుకున్నాం. వీళ్ళు అదే ఆవును పంచుకుంటే ఏం వస్తుంది అది చేసుకున్నాం. ఇలా ఇవ్వడానికి ఏం లేదు. సో చివరికి ఆట వాళ్ళది 2 కాయిన్స్ మిగిలినాయి. ఇకపోతే ఇది ఆవు దేవ్యం కాబట్టి దీన్ని పంచుకోవాలి. ఇది చూడండి సమంగా వచ్చినాయి యువతల వాళ్ళకి అవతల. అదే ఒకవేళ ఇలా తక్కువ వచ్చింది అనుకోండి, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇది ఒకటే మిగిలింది అనుకుందాం. ఈ ఒకటి మిగిలినప్పుడు కాయిన్ వాళ్ళ ఆట వాళ్ళది కాబట్టి కాయిన్ వీళ్ళు తీసుకుంటారు. ఈ ఒకటి మిగిలింది అనుకుంటే ఇప్పుడు అన్ని సమంగా పంచి ఒకటి మిగిలింది, కాయిన్ వాళ్ళ ఆట కాబట్టి వీళ్ళు కాయిన్ తీసుకుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా దేవ్యం ఆట జరుగుతూనే సాగుతూనే ఉంటుంది. ఇవన్నీ అరేంజ్ చేసినాక మళ్ళీ ఎంత వచ్చిందో చూస్తాం. ఇప్పుడు 4 దేవ్యం అంతా పంచంగా ఏమైందంటే ఇందాక 4 దేవ్యం వచ్చింది, ఇప్పుడు 2 ఎక్స్ట్రా వచ్చి అన్ని దేవ్యం లేవు, ఓన్లీ కుప్పలు వచ్చినాయి. ఈ కుప్పలు వచ్చినాయి కాబట్టి యువతల వాళ్ళకి నీళ్లు, అవతల వాళ్ళకి ఇది. సో ఆట వీళ్ళది, ఎక్కడ కుప్పైనా తీసేసుకోవచ్చు. ముందు కుప్పలు తీసుకోవాలి, వెనక కుప్పలు దాచుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆట ఆడేటప్పుడు ఎదుటి వాళ్ళకి మన ముందు కుప్పలు ఉంటే అవి వాడేస్తారు, 1, 2 వేసేసి. ఇప్పుడు ఏ దేవ్యము లేదు, ఓన్లీ అన్ని 6 నార్మల్ కాయిన్సే కాబట్టి ఎక్కడ కుప్పైనా ఏదైనా తీసేసుకోవచ్చు. ఇదే దేవ్యం ఉంటే ఇక్కడ ఆపేయాలి, దేవ్యం కాదు కదా, సరిగ్గా వచ్చింది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఖాళీ, ఇది తీసుకుని ఇది వీళ్ళకి అలాగే వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఈ 2 తీసి ఇటు పంచవచ్చు, కానీ ఇక్కడ 2 ఖాళీ ఉన్నప్పుడు 2 ఎందుకు వేస్ట్ చేయడం, ఎత్తడం, కొత్తలాగా ఎత్తాలి. ఇక్కడ వచ్చిందని ఆవు తీసేస్తుంది. ఇది ఆఫ్రికాలోను, ఇంగ్లాండ్లోను, వీటిలోనూ ఆడతారు. ఇంగ్లీష్లో దీన్ని మంకోలా అనే పేరుతో ఆడుతూ ఉంటారు. ఇప్పటి వరకు చూడండి ఈ పాట వాళ్ళకి ఒక 4 వచ్చింది. 1, 2 కుక్కలో లేకపోతే 4, 5 ఆవులు వస్తే కానీ ఆటకి ఉండదు. ఇక్కడ ఉంది, ఆవు తీసేస్తాను. ఈ ఆటలో ఓడిపోవడం అంటూ ఉండదు, ఎప్పటికీ దేవ్యం ఉంటూ ఉంటుంది. దేవ్యం వస్తుంటే దేవ్యంలో పడుతూ ఉంటాయి కాబట్టి ఒక నిమిషం దేవ్యం పెట్టాలి. చివరికి ఒకటి మిగిలింది దేవ్యం. ఇది ఒకటి వేసారు.
3 కాయిన్స్ కొంచెం 3 కాయిన్స్ తెచ్చుకున్నాం. కుప్ప దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకని మరి చివరికి వీళ్ళు కుప్ప దాచుకున్నారు, ఆట కాయిన్స్ వచ్చినాయి. దీన్ని అరేంజ్ చేద్దాం. వచ్చిన దాన్ని అరేంజ్ చేస్తే చివరికి వీళ్ళకి 2 వచ్చినాయి, 2 దేవ్యం వచ్చింది. ఇందాక ఇక్కడ వరకే పెట్టాం, ఈ 2 కుంటలు కూడా నిండిపోయినాయి. అంటే ఈ రెండింటికి 12 + 12 వచ్చినాయి అనమాట. 12 పెరిగినాయి. 12 అంటే ఇందాక ఇక్కడ వరకే ఉన్నాయి కాబట్టి ఒక 4 ఇక్కడ తగ్గింది. 8 కాయిన్స్ ఎక్స్ట్రా సంపాదించారు. ఇంతటితో ఈ ఆటను ఆపేసి ఆవు ఆటను నేర్పిస్తాను. దేవ్యం ఆట చూసారు కదా, ఇందాక ఇక్కడ 2 వచ్చినాయి, మిగతా అన్ని ఇచ్చేయాల్సింది. ఇది ఆ దేవ్యం ఆట ఆడుతూ ఉంటే ఇక్కడికి వచ్చాము, అవతల వాళ్ళకి దేవ్యం వచ్చింది, తర్వాత మళ్ళీ యువతల వాళ్ళకి వచ్చింది, ఇంతవరకు వచ్చారు, ఇప్పుడు ఇంతవరకు పెరిగారు, ఇంకా అలా పెరుగుడు తరుగుడు అలా ఆడుతూనే ఉంటారు. కాబట్టి దేవ్యం ఆట ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇప్పుడు ఆవు ఆట నేర్పిస్తాను. ఆవు ఆటకి దేవ్యం ఆటకి తేడా ఏంటంటే, దేవ్యం ఆటలో 2 వచ్చినాయి అంటే దేవ్యం అని పెట్టుకున్నాం, కానీ ఆవు ఆటలో పెట్టడానికి వీల్లేదు. అది ఒకటో నియమం. 2 ఆవు రాగానే మనం తీసుకుని ఇటు పక్కన పెట్టేసుకుంటాం, కలెక్షన్ చేస్తాం. కానీ ఇందులో ఆవుని కలెక్ట్ చేయకూడదు. ఆట ఎండ్ అయ్యే వరకు ఆ కుప్ప అలా ఉంచేసుకోవాలి. ఆడుతూ ఉంటే అర్థమవుతుంది. యాజ్ యూజువల్గా ఇది మిగతా అన్ని ఒకటే, ఆవుని కుప్పలాగా చేసుకోవాలి. ఇక్కడ రావాలంటే ఈ కుంట పక్కన తీసుకోవాలి. ఎక్కడ కుప్ప అయినా ఎత్తుకోవచ్చు, కానీ మనకు ముందు కాయిన్ వచ్చే కుప్ప తీసుకోవాలి. కాయిన్స్ పోగొట్టుకోకూడదు కదా. తర్వాత అయ్యో చూసారా, ఇది అయిపోయింది. వీళ్ళ అదృష్టం ఇలా నాకేసి కుంట తీసేసుకున్నారు. సో ఇది ఒకటే కుంట తీసుకోవడం లేదు కాబట్టి ఇది కొంచెం ఆట అయిపోయింది. ఎదుటి వాళ్ళ కుంటల్ని ఖాళీ చేయాలి, కుక్కల్ని. అది మన నియమం కదా. ఇది ఆవు ఆట కాబట్టి ఈ ఆవుని చంపుకోకుండా చూసుకోవాలి. ఇది ఆవు. ఇదే దేవ్యం ఆటలో అయితే ఆవు రాగానే ఇక్కడ పెట్టేసుకుంటాం, కానీ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. ఆట చివరి వరకు దీన్ని ఒక కుప్పలాగా చేయాలి. ఇది ఆవు అనేది గుర్తుండడం కోసం దీన్ని ఒక కాయిన్ పైన పెట్టుకుంటాం. అంటే నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇది కదల్చకూడదు అనేది తెలుసుకోవడం కదా. ఈ ఆవు ఆటలో ఎన్ని ఆవులు సంపాదిస్తే అంత తొందర విన్ అవుతారు. ఇందులో ఓడిపోవడం అంటూ జరుగుతుంది. సో వీళ్ళు ఒకటేసి కుప్ప తీసుకున్నాం. వీళ్ళు కుప్ప ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 పంచితే ఈ కుప్ప పంచాలి. ఈ ఒకటి వేసారంటే ఇక్కడ కుప్ప ఉంది, వీళ్ళు కుప్ప పంచుతారు. చూద్దాం. వీళ్ళు ఇక్కడ వేసి ఆట వదులుకున్నాడు, ఎందుకంటే ఈ కుప్ప పంచుతారు. వీళ్ళు కూడా అంత, వీడికి 3 కుప్పలు పెట్టుకుని ఆ కుప్ప ఎందుకు వదలాలనేవాడు అలాగే వేస్తాడు. ఇలాగా ఆడుకోవచ్చు. ఇది ఆట ఎండింగ్లో ఇలాగా ఒకటే కాయిన్ ఉన్నప్పుడు వస్తుంటే ఆట ఒకళ్ళు తీసుకుని కాయిన్ ఒకళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళు ఆ కాయిన్ వేసిన ఇంకేదే ఆడుకుంటాం కాబట్టి వీళ్ళు కుప్పని వేస్తారు. ఇక్కడ ఆగుంది, ఇందులో కాయిన్ వేయలేదు, ఇది తీయడానికి లేదు, ఆగిపోయింది ఆట. ఇది ఆగొచ్చేసింది కదా, ఇక్కడ ఆగొచ్చింది. ఈ ఆవును వాళ్ళు తీసుకోవడానికి లేదు, ఆట అయ్యే వరకు ఇక్కడే ఉండాలి.
ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది. ఎంతసేపు ఈ కుప్పను దాచి పెడితే వాళ్ళకి తీసేసుకున్నారు. ఇంక ఇది ఒక్కటే ఉంది. సో ఇది వేసుకుంటారు. ఎదుటోళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, వాళ్ళది ఆట. ఈ ఆవుని ఇప్పుడు ఆట ఎండింగ్లో ఈ ఆవు వీళ్ళ దాంట్లోకి వస్తుంది. కాయిన్స్ అరేంజ్ చేసుకోవాలి. కాయిన్స్ అన్ని అరేంజ్ చేసేసినాక వీళ్ళ దగ్గర ఒకటి మిగిలింది, అంటే వీళ్ళకి ఒకటి తక్కువ వచ్చింది. ఇదే దేవ్యం ఆటలైతే దేవ్యం కింద పెట్టి ఆట ఆడేసుకున్నాడు. కానీ ఆవు ఆటలో ఇది 5 ఫుల్ కాయిన్ ఉండాలి. 6 on 6 ఉండకపోతే ఆట ఈ కాయిన్స్ ఇక్కడ పెట్టేసుకుంటాం. ఆడడానికి వీలేదు, ఆ కుప్ప తీసేసాం. లాస్ట్ టైం ఆట వీళ్ళది కదా, సో వీళ్ళు ఆడుతూ ఉంటారు. ఆ పక్కన కాయిన్ ఒకటి లేదు, కాయిన్స్ లేవు. ఒక 6 గుంటలే నిండినవి. ఈ ఆటలో కుప్పలన్నీ తీసి పంచుకొని ఆవులు చేసుకోవడం, లేదా కుప్పల్ని సంపాదించుకోవడం. ఎక్కువ కుప్పలు సంపాదించుకుంటే ఆట తిన్నవచ్చు. ఎదుటోడి ఆవుని చంపేసి, ఇదిగోండి ఇక్కడ ఆవు వచ్చింది, ఆవు అన్న గుర్తుగా ఇది ఇక్కడ పెడతాం అన్నమాట. ఎదుటోడి ఆవుని చంపేసి కుప్పలు దాచుకోవాలి. అవతల వాళ్ళకి 2 ఆవులు వచ్చినాయి, యువతలు ఇంకా 1 ఆవు కూడా రాలేదు. ఈ ఆవు తర ఏలో ఒక ఆయన అయిపోతే ఆట అక్కడితో అయిపోయింది. వీళ్ళు ఎక్కువ ఆడకుండా చక్కగా ఆవుని పెట్టుకున్నారు. సో వీళ్ళే కుప్పను తీయాలి. ఈ కుప్పను తీసి పంచితే కరెక్ట్గా వచ్చింది, ఆట అయిపోయింది. సో దీన్ని తిప్పలేసారు. ఈ 2 కుప్పలు దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర విడి కాయిన్స్ లేదు కాబట్టి ఏదో కుప్ప తీయాలి. ఈ కుప్పను తీసి పంచుతాం. కుప్ప తీసినప్పుడు ఇందులో కాయిన్ పడిపోయింది కాబట్టి వేయటం లేదు. ఇక్కడ మళ్ళీ ఆవు వచ్చింది, ఆవుకి గుర్తుగా అది పెట్టుకున్నాం. ఇది ఆవుకు నా కాయిన్ పడిపోయింది, అది తీసి పెడుతున్నాం. దీన్ని మంకోలా అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వీటిని పంచడం జరిగింది. ఈ కుప్పలు కదల్చకుండా వాళ్ళకి అక్కడ 2 ఉన్నాయి. ఈ 3ని వేస్తూ ఆట ఆడుకోవచ్చు, కుప్పల్ని పంచకుండా ఆడచ్చు. ట్రై చేద్దాం. ఇందులోకి సో ఇప్పుడు వీళ్ళ దగ్గర 2 ఉన్నాయి, ఫస్ట్ ఇది వేసుకుంటారు. ఇప్పుడు తప్పదు, కుప్పను తీయాలి. కుప్పల్ని తీసి పంచుతున్నాం. ఇది ఆవు, ఇది ఆవు, ఇక్కడితో వచ్చింది, ఇక్కడ లేదు, ఆట ఆడుతుంది. సో ఇలా వేసుకుంటారు. సో మనం తీసి ఒకటి ఇక్కడ వేసిన వాళ్ళు అటు వేస్తే మళ్ళీ కుప్ప తీయాలి. అదేదో ముందే తీసేస్తే బాగానే ఉంటుంది. దేవ్యం ఆటకి ఈ ఆటకి ఒక తేడా ఉంటుంది. దేవ్యం ఆటలో ఎప్పుడు ఈ ముందు వైపు వెనక కుప్పలు దాచుకోవాలి. దీంట్లో కుప్పలు ఎంతగా ఉంటే అన్ని ఓపెన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఆవులు పడతాయి. ఇప్పుడు చూడండి, ఇది ఆవు అని ఇది లేకపోతే తీసేసాం అనుకోండి, ఇది కుప్ప అనుకుని కుప్పలా పనిచేస్తాం. ఆ గుర్తు కోసం ఇది పంచకూడదు అని తెలియడం కోసం అదైనా పెడుతుంటాం. ఇప్పుడు ఇది కూడా ఆవు అయిపోయింది, అలా పంచకుండా అలా పెట్టాం. వీళ్ళ దగ్గర 2 ఉన్నాయి, వేసుకున్నారు. ఇక్కడ ఒకటే ఉంది, ఇది వేసారు, ఇది వేసుకున్నాం, ఇది వేసారు. వీళ్ళ దగ్గర ఆట లేదు, వాళ్ళ కాయిన్ ఉంది, ఆడారు. లాస్ట్ ఆట వాళ్ళది కాబట్టి వాళ్ళది. సో ఆఖరణ ఈ ఆవులు అన్నీ మన సంపాదన, ఈ టర్న్లో మనకు వచ్చిన రెవెన్యూ అనమాట, ఆదాయం, కాయిన్స్. దీన్ని అరేంజ్ చేసినాక చూపిస్తాను. అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసినప్పుడు వీళ్ళకి 4 వచ్చినాయి, ఇందులో ఉన్న 2 వీళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇందాక ఈ కుప్ప లేదు,
ఇంతవరకే ఆడాం. ఫుల్గా ఆడితే వీళ్ళకి 4 లాస్ అయితే వీళ్ళకి 2 లాభం, 2 లాసు వాళ్ళకి 2 గెయిన్. సో ఇప్పుడు ఈ 4లోకి ప్రీవియస్ బ్యాలెన్స్ 4 ఉన్నాయి కానీ ఇందులోంచి 2 తీసి పెడతాం. ఆట వీళ్ళది కాబట్టి వీళ్ళు తీసుకుని కాయలు పంచుతారు. ఇందులో ఇలా 1కి 2, 2, 3 అలాగా ఒక్కొక్కటి లూజ్ అవుతూ ఉంటే ఇది చేస్తుంటారు. అందుకని ఇందులో ఎక్కువగా ఆవుల్ని కుప్పలన్నీ పనిచేసి ఆవుల్ని సంపాదించుకుంటేనే ఆటలో విన్ అవుతూ ఉంటారు. మీకు ఆట అంతా పూర్తిగా చూపించడం కోసం నేను ఒకవైపున ఆవుల్ని చంపేసి ఆవుల్ని ఖర్చు చేసేసి ఇంకో పక్కన ఆవుల్ని కూడేస్తాను. అలాగైతేనే ఆట తొందరగా తెములుతుంది, లేకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఆవచ్చింది. వీళ్ళకి 1, 2, 3 ఆవులు వచ్చినాయి. ఆట ఇక్కడితో అయిపోయింది. సో ఇది తీసి 2 వేస్తే ఆవు అవుతుంది. ఆట తొందరగా అవ్వాలి కాబట్టి 3ని పనిచేసి, ఎందుకంటే మీకు ఆట వివరంగా అర్థం కావడం కోసం చూపిస్తాను. ఇలాగో ఇక్కడ ఒక ఆవు వచ్చింది. వద్దనుకున్నా కూడా ఆటలో 2 ఆవులు వచ్చినాయి. ఇక్కడితో ఆట అయిపోయింది. ఈసారి ఈ టర్న్ ఆడదు. ఆట అయిపోయింది. వీళ్ళకి 2 ఉన్నాయి కుప్పలు. వీళ్ళకి ఇటు ఆవు, ఇది ఆవు, ఇది ఆవు. వీళ్ళకి ఈ 3 కాయిన్స్ ఉంటే అలా కుప్ప ఉంది. సో ఒక కుప్పను తీసి పంచుతాం. ఆట ఇంక కుక్క లాస్ట్ వరకు దాచినా లాభం లేదని ఇప్పుడు పంచాల్సిందే. లాస్ట్ ఆట వాళ్ళది కాబట్టి కాయిన్ వాళ్ళదే, ఆట వాళ్ళది. మళ్ళా కుప్పలు అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ యాజ్ యూజువల్ వీళ్ళకి 2 తక్కువ వచ్చినాయి. ఓల్డ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి కలిపితే 6 అయిపోయింది. సో ఆట వీళ్ళది. ఎప్పుడు ఇదే కుప్ప తీస్తున్నాం కదా, ఈసారి కుప్ప తీస్తాను. ఎక్కడిదైనా కుప్ప తీసుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ కుప్పలు తీసేస్తే ఎదుటోళ్ళు వాడుకోకుండా ఉంటారని ఫస్ట్ ఇవన్నీ తీస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ వీళ్ళకి ఫస్ట్ వచ్చింది. ఆట అయిపోయింది. ఒక కాయిన్ లాగేసి ఆట ఎండింగ్ చేసాం, ఆఫ్ కింద చేసాం. సో వాళ్ళకి ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి 2 కుప్పలు, వీళ్ళకి 2 కుప్పలు, ఇంకోటి ఎక్స్ట్రా 3 కుప్పలు ఉన్నాయి. ఆట ఆగింది. వీళ్ళు చక్కగా ఇక్కడ ఇది తీసుకుని ఈ కుప్పని తీసుకున్నారు.
మన ఆట తొందరగా అవ్వాలి. ఈ వెనక కుక్క పడితే 3 పడుతుంది. ఆవును తీసేస్తున్నాను కావాలని. సో వీళ్ళకి ఇంక ఇదొక్కటే అందుకో తిని పంచుకున్నారు. సో ఇలాగా దానికి ఇది ఆవు కదా అలా పెట్టారు. మన దగ్గర ఆవు ఉంది, తొందరగా ఆట అయిపోవాలి. ఆవు ఉంది, కుక్కలు ఉంచుకోవాలంటే ఈ 2 పని చేసుకుంటే, ఈ 2 ఇలా పంచితే వీళ్ళు ఇది ఇస్తారు, ఇలాగేస్తాం. అప్పుడు 2 కుక్కలు మిగులుతాయి. కానీ ఆట వెనక్కి తీసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఆట ఎండింగ్ అవ్వడం చూపించాలి నేను. ఇక్కడ ఆవు వచ్చింది, మనకు ఆవు అక్కర్లేదు, కుక్కల్ని తీసి పనిచేస్తాం. ఎందుకంటే ఓటమి అనేది ఆట ఎండింగ్ చూపించాలి కాబట్టి. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. సో వీళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి. ఆట వీళ్ళకి, కాయిన్ వీళ్ళకి. ఆట ఎండింగ్ చేద్దామని చూస్తాను, ఇలా అరేంజ్ చేసి మళ్ళీ పెడతాను. అరేంజ్ చేసాము. అరేంజ్ చేసినాక చూస్తే ఇందాక ఇక్కడ 4 ఉండేవి. సేవింగ్స్ నుంచి 2 వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 4 లేదు, 1 ఉంది. సేవింగ్స్ ఏమీ లేవు. సో ఈ కుక్క కూడా లేదు. సో ఇంతకుముందు ఇదే లాస్, ఇప్పుడు ఈ 2 లాస్ అని. ఆట ఈసారి వీళ్ళది. ఇది ఆట లేదు కదా, మర్చిపోతూ ఉంటున్నాను. మర్చిపోకుండా ఉండడానికి విందు పెడతాను, ఆట లేదని తెలియడానికి. ఇది ఆవొచ్చింది, ఇది ఒకటి. ఇది కూడా ఆవైంది. ఇది 3. ఇది కూడా ఆవైంది. ఇది ఆవైంది. ఇది ఆవైంది. సో వాళ్ళే 3 ఆవులు ఉన్నాయి. ఈ 2 వేసుకున్నాం. నాకు ఇటు 3 ఆవులు ఉన్నాయి. ఈ 1 వేసుకుని ఆట ఇది చేయొచ్చు, కొత్త పంచుతాం. వాటి వీళ్ళకి 1 కాయిన్ ఇది ఇలాగేసారు. సో ఇక్కడ 1 ఉంది, 3 ఉన్నాయి. 3 తీసి పంచుతాం. అవతల వాళ్ళకి ఆట లేదు, ఇక్కడ కాయిన్ ఉంది, ఆట ఉంది. సో యువతల వాళ్ళది ఆట. కాయిన్స్ పంచి అరేంజ్ చేయాలి. ఇందాకటి కాయిన్స్ అరేంజ్ చేయంగా చూస్తే 2 వచ్చినాయి, బోల్డ్ బ్యాలెన్స్ ఒకటి 3. సో యాజ్ యూజువల్గా ఇది క్లోజ్. ఇప్పుడు ఆట వీళ్ళది. ఆట తొందరగా ఓడిపోవడం కోసం వెనక నుంచి కుక్కలు చేస్తున్నాను, ఎందుకంటే వెనక ఆవులు తక్కువ పడతాయి. కాయిన్స్ కుంటలు ఎక్కువ ఉంటే ఆవులు ఎక్కువ తయారైతే కాయిన్స్ ఎక్కువ గెలుస్తుంది. ఇది 1 వచ్చింది, ఓల్డ్ బ్యాలెన్స్ 3తో ఇది 1. ఇప్పుడు దీంట్లోకి ఆవు పడాలి అనుకుంటే ఈ ముందుకు తీసుకోవచ్చు, వెనక తీసుకోవచ్చు.
రావు కాబట్టి ఆట అయిపోయింది. సో వీళ్ళకి ఇదొక కుప్ప, ఇదొక కుప్ప, ఇదొకటి 3 ఉన్నాయి. ఈ కుప్పని తీసుకోండి. ఇది ఆవండి, ఇది కూడా ఆవండి. ఈ 2 ఆవులు కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఒక కాయిన్ పెడతాం. ఇది ఆవు, ఇది కూడా ఆవైంది. చూసారు, ఈ కాయిన్ ఇక్కడ పెట్టకపోతే ఇందులో ఆవైన విషయం గుర్తుండదు. సో యువతల ఇది ఆడతారు. వీళ్ళ దగ్గర ఈ కుప్ప ఉంది కానీ దాచుకోవాలి కదా, ఇది ఒకటేసి పెట్టుకుంటారు. ఈ 3 ఆవులే, ఇది ఒక కుప్ప, ఇది 3 ఆవులు, ఇది ఒకటే కుప్ప, ఇది కూడా ఆవే. సో యువతల వాళ్ళకి ఆట లేదు, వాళ్ళకి ఆట ఉంది. యువతల వాళ్ళు ఆడలేరు కదా, వాళ్ళది ఆట. అరేంజ్ చేసి అరేంజ్ చేసినాక చూస్తే ఈ గుంటలోకి వీళ్ళ దగ్గర 5 ఉన్నాయి. సో ఫుల్గా 6 లేదు కాబట్టి ఇక్కడ లేదు. 1, 2, 3 గుంటలు దాటు పోయింది. ఇంక ఇప్పుడు 4 గుంటల్లో ఆడుకోవాలి. ఈసారి ఆట వాళ్ళది. ఇది ఆవైంది. ఈ ఆవు ఆటలో ఆట దక్కించుకుంటే చాలా చక్కగా ఆడచ్చు. మూడు గుంటలు ఆవైపోయింది. సో ఆ ఆట మంది కాయిన్స్ కూడా ఇది వచ్చినాయి. చూద్దాం అరేంజ్ చేసి.
అరేంజ్ చేసినాక వీళ్ళకి 3 మాత్రమే వచ్చినాయి. సో ఒకటే కుప్ప. తెలివిగా ఆడకపోతే ఈ ఆటలో ఓడిపోవచ్చు. ఇది ఆవైపోయింది. ఇక్కడ ఇది కూడా ఆవైపోయింది. సో ఆవాటి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎన్ని వచ్చాయో చూద్దాం. 4, 5, 6. ఈ 3, 2, 5 వచ్చినాయి. సో ఆట వస్తే ఈ ఒక్క కాయిన్లో ఆట వస్తే తొందరగా ఇది వచ్చి వీళ్ళే ఆడారు కాబట్టి మళ్ళీ లాస్ట్ ఆట కూడా వీళ్ళదే. ఆట రాకపోతే ఓడిపోవచ్చు. ఆట వీళ్ళది అవడం మూలంగా వీళ్ళకి ఆవు వస్తుంది. ఆవులో కాయిన్స్ పడుతున్నాయి. మళ్ళీ 2 పిల్లే పెడుతున్నారు. అది ఆవైంది వాళ్ళది. సో వీళ్ళకి మళ్ళీ చూసుకుంటే 4, 2, 6, 2. మళ్ళీ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి 4, 1 బ్యాలెన్స్ ఉంది. ఒక కుప్ప నుంచి 2 కుప్పలు కూర్చారు. సో ఆట వీళ్ళదే. ఇందులో ఆట ఉంటేనే ఇవి వస్తాయి. ఆట లేకపోతే ఓడిపోవచ్చు. ఆట ఇప్పుడు అవతల వాళ్ళకి వెళ్ళిపోయింది. లోపల ఎన్ని సంపాదించారు అరేంజ్ చేస్తాం. యువతల ఆడడానికి ఏమీ లేదు, అన్నీ ఆవులే. అవతల వాళ్ళ ఆట అరేంజ్ చేసినాక చూపిస్తాను. అరేంజ్ చేసినాక వీళ్ళకి ఎక్స్ట్రా 2 వచ్చినాయి. 2 వాడడం కాబట్టి ఇది అడ్డం పెట్టేస్తున్నాను. సో ఆట వాళ్ళదే కాబట్టి వాళ్ళే ఆడతారు. ఇందులో జాగ్రత్తగా ఆడితే ఒకటో గుంటకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 3 గంటల వరకు ఎక్స్టెండ్ అయ్యారు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. నేను ఓడిపోవాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా కష్టమవుతుంది. చూస్తున్నారు కదా. అందుకే ఇన్ని గంటలు పడుతుందని చెప్పి ఈ ఆటని సెలవుల్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఆడుకోమన్నారు. మిగతా రోజుల్లో ఆడట్లేదు. సరే, ఈ 2 పనిచేస్తాయి. ఎందుకంటే ఆవు రాకుండా ఉండాలి కదా, తొందరగా ఓడిపోవాలని. అది వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యువతల వేయాలి. వాళ్ళు ఇప్పుడు ఈ కుప్ప తీసి పంచాలి. ఇది ఆవైంది, ఇది ఆవైంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఇది ఆవు, ఇది ఆవు, ఇది ఆవు. లాస్ట్ ఆట వీళ్ళది. చూస్తే 5 కాయిన్స్ వచ్చినాయి. సో మళ్ళీ ఒకటికి వచ్చింది. అరేంజ్ చేస్తాం. ఆట యువతల వాళ్ళది కాబట్టి ఆట పోయి ఉంటే అవతల వాళ్ళకి గెలిచే పని తప్పే. సో 2 మిగిలిన ఈ 2 ఓల్డ్ బ్యాలెన్స్తో కలుపుకుందాం. వీళ్ళకు 2 గ్లాసు. మళ్ళీ ఆట వీళ్ళదే. నిజంగా ఈ ఆట ఆడుతూ ఉంటే ఒక విషయం చేస్తుంది. పడిలో వేసే కెరటం అన్నట్టు వెళ్ళిపోవటంలో శాశ్వతం కాదు అని. మళ్ళీ 2 మిగిలినాయి. 5 వచ్చినాయి. వీళ్ళకి 2 ఎక్స్ట్రా తీసుకుంటారు. చూడండి, ఆట ఫుల్గా ఆడాం. ఇలా ఒకటికి వచ్చాం. ఒకటి నుంచి మళ్ళీ 2కి వెళ్ళాం, 3కి వెళ్ళాం. మళ్ళీ వచ్చి ఒకటిలో పడ్డాం. ఆటలో వాళ్ళకి వెళ్ళి ఉంటే గెలిపొచ్చేది. యువతల వాళ్ళు ఆట అయ్యేటప్పటికి ఓటం పాలైపోయాం. మళ్ళీ ఈ 2కి 4 వేసేద్దాం. సో 2 కప్పులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఆట వీళ్ళదే కాబట్టి ఫస్ట్ కప్పు వేసి
ఈ రెండేసిగా ఈ కుప్పను తిప్పాలి. ఆకైపోయింది, అరేంజ్ చేయాలి ఇప్పుడు నాకు. ఇప్పుడు ఇక్కడ 5 వచ్చినాయి. సో గోల్డ్ బ్యాలెన్స్ నుంచి ఒక 6 వేస్తే చూడొచ్చు. 6లోంచి ఒకటిలోంచి మళ్ళీ 3కి వెళ్ళాం. ఈసారి వీళ్ళ దగ్గర రాక ఆట అయిపోయి వచ్చింది అనుకుంటే మళ్ళీ ఆట తిరుగుతుంది. రావైంది. ఆట అండి. ఇప్పుడు వీళ్ళకి ఈ 2 ఉన్నాయి. ఈ 2 వేసి వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవును చంపేస్తే ఈ కుప్ప పట్టుద్ది. కుప్పను భరించే కన్నా ఆవుని తెచ్చుకోవడమే సరిపోతే ఇప్పుడు వీళ్ళకి ఆవు వచ్చింది కదా. సో ఇక్కడ 2 ఉన్నాయి, తీసి పంచుతున్నాం. సో ఆట వాళ్ళకి వెళ్ళింది. కాయిన్స్ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన చూసి 3 వచ్చినాయి, ఎక్స్ట్రా 5 కాయిన్స్ వచ్చినాయి. 6th లేదు కాబట్టి దాన్ని అక్కడ మూసేసాను. ఇప్పుడు ఆట వాళ్ళది. సో ఈ 2 ఆవులు ఈ మధ్యలో కుప్ప తీయాలి. ఇవి మళ్ళీ ఆవులు అయిపోయినాయి 2. వీళ్ళతో ఆట లేదు, వాళ్ళదే ఆట వచ్చింది. మళ్ళీ అరేంజ్ చేయాలి.
ఈ విధంగా ఆడితే వీళ్ళకి 6 వచ్చేసింది, వీళ్ళకి ఓన్లీ 4 ఉన్నాయి. సేవింగ్స్ ఏమీ లేవు. ఓన్లీ 4 ఉంటే ఆట మొదలెట్ట. ఓన్లీ 6 కాయిన్స్ ఉంటేనే ఈ ఆట స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఆట ఆడగా ఓటమి పాలైన అవ్వచ్చు. జాగ్రత్తగా ఆడితే ఓడిపోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఓడకుండాను ఆడుకోవచ్చు, కంటిన్యూగా కావాలంటే ఓడిపోవచ్చు. దేవ్యం ఆటలో ఓడిపోవడం అనేది ఉండదు, ఇంకా అది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కానీ ఈ ఆట కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.